మత్స్యకారుల పుట్టగట్టేటువంటి ఈ సీమోతు సంబంధించిన బోర్ల వెంకట్రావు మీద, అదేవిధంగా గల్లా మాధవి వాళ్ళ భర్త అయినటువంటి వాళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 60-70 సంవత్సరాల నుంచి ఆ సీమోతు నిపుణపాలెం సీమోతు కట్టు సంబంధించినటువంటి పడవలు సముద్రంలోకి పోవటం, రావటం, అక్కడ నిలబెట్టుకోవటం, వేటకు పోవటం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ఇద్దరికి మాత్రమే కొమ్ము కాస్తూ కానీ 9 గ్రామాలకు సంబంధించిన 30,000 మంది కుటుంబాలకు జనాభాకు సంబంధించినటువంటి మత్స్యకారులకి అన్యాయం చేస్తూ ఉంటే ఎటువంటి బాపట్ల ఎమ్మెల్యే కానీ, అటు చీరాల ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ పేదల మత్స్యకారుల యొక్క కడుపు కొడుతూ ఉంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మత్స్యకారులకు అండగా ఉంటాం. సీమోతు ఓపెన్ అయ్యి మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే శ్రీమౌతుని రాళ్ళేసినటువంటి కట్టేసినటువంటి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.